మీ కలల ఇంటి కోసం సరైన అడ్రస్ కాస్వి ఈ సిటీ లగ్జరీ విల్లా ప్లాట్స్ ప్రీమియం సదుపాయాలతో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్ లివింగ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేనైతే ఈ రోజు కాశ్వి ఈ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఈ లొకేషన్ ఎక్కడ ఉందంటే జస్ట్ మనకి ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గరలోనే మనకి జస్ట్ 2 minutes అవేలో ఉందన్నమాట. సో మనకి ఈ ఓపెన్ ప్లాట్స్ అనేది చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉంది. సరౌండింగ్స్ అన్ని కూడా ఎన్నో విల్లాస్ అండ్ ఎన్నో ఓపెన్ ప్లాట్స్ ఉన్నప్పటికీ కూడా అది టూ మచ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్. బట్ ఇక్కడ వీళ్ళ కాస్వి ఈ సిటీ వాళ్ళు మాత్రం ది బెస్ట్ రీజనబుల్ ప్రైస్ లోనే ఈ ప్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్పొరేట్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ కూడా అనుకునేటువంటి బడ్జెట్ లో అయితే ఉంటుంది. అండ్ 1 square yard వచ్చేసి 28,000 per square yard లో ఇక్కడ సేల్ చేస్తున్నారు. అండ్ మనకి ఎయిర్పోర్ట్ కి జస్ట్ 10 minutes లోనే మనం వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి నానగ్రామ్ గూడ నుంచి ఇక్కడ 20 minutes లో వచ్చేసేయచ్చు అనమాట. మనకి ఓఆర్ఆర్ దగ్గర నుంచి చాలా దగ్గర. అండ్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర నుంచి అయితే 2 minutes అవేలో ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అయితే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఏ ఓపెన్ ప్లాట్స్ వాళ్ళు కూడా క్లబ్ హౌస్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. బట్ 900 square yards లో వీళ్ళైతే మంచి క్లబ్ హౌస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి జిమ్, పూల్ అండ్ బ్యాంకెట్ హాల్, సో అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ రెడీ టు ఆక్యుపైడ్ అనమాట. 24/7 ఎలక్ట్రిసిటీ అండ్ 24/7 వాటర్ ఫెసిలిటీ అండ్ 24/7 హైలీ సెక్యూరిటీ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్లాట్స్ కూడా 3 phases లో ఉంది. ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ గా అయిపోయినాయి. అండ్ సెకండ్ ఫేజ్ కూడా 90 వరకు ఓపెన్ ప్లాట్స్ అనేది సేల్ అయిపోయింది. చాలా త్వరగా అయితే ఇక్కడ ప్లాట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్వెస్ట్ చేయడానికి అయితే మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మీరు కూడా నాలానే ప్లాట్ తీసుకోవాలి అన్నా అండ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వెంటనే కాస్వి ఈ సిటీకి అయితే వచ్చేసాయండి. సో నాతో పాటు ఫాలో అయిపోతే చాలా డీటెయిల్స్ మాట్లాడి తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు వన్ ఆఫ్ ద డైరెక్టర్ వెంకటేష్ రెడ్డి గారు ఉన్నారు. సో అతని మాటల ద్వారా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. వెల్కమ్ మ్యామ్. సార్, నాకు అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ నియర్ బై ఎక్కడ చూసినా కూడా మంచిగా విల్లాస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రాపర్ రెసిడెన్షియల్ ప్లేస్. ఎక్కడైనా సరే ఓపెన్ ప్లాట్స్ రెడీ టు ఆక్యుపైడ్ అన్న దగ్గర ఎక్కడో చివరన ఉంటుంది. బట్ మీరు మంచి సిటీ, మంచి ప్రైమ్ లొకేషన్లో పెట్టారు కదా. సో ఇంత తక్కువ బడ్జెట్కి ఎలా ఇచ్చేస్తున్నారు? దీని ముందు ప్రాజెక్ట్స్ ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నవి కూడా దీనికన్నా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి కదా మ్యామ్. బేసిక్గా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేసి 2 years అయింది అనమాట. ఎగ్జాక్ట్గా ఇది ఇప్పుడు మనం ఉన్నది phase 1. ఇది టోటల్ 15 acres. ఇందులో మనకి 196 plots వచ్చాయి. టోటల్ సోల్డ్ అవుట్ మ్యామ్. 196 ప్లాట్ రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి మ్యామ్. ఓకే. సో ఇప్పుడు ఎక్స్టెన్షన్ మనం phase 2 13.5 acres చేస్తున్నాం మ్యామ్. మీకు కనిపిస్తుంది అనమాట రా ల్యాండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ phase 2. ఇందులో మనకి 182 plots వచ్చాయి మ్యామ్. అండ్ ఇవి కూడా స్పాట్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అండ్ మనం ఈ సరౌండ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్కి మనం ఇస్తున్నాం మ్యామ్. సూపర్. సో టోటల్ ఎన్ని ఎకర్స్ అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్, లొకేషన్ హైలైట్స్ ఒకసారి మీ మాటల్లో చెప్పేస్తారా మ్యామ్? వెన్ కమ్స్ టు ప్రాజెక్ట్ అండ్ లొకేషన్ హైలైట్స్, ఇది మనం phase 1 15 acres మీకు చెప్పిన విధంగా. phase 2 ఎక్స్టెన్షన్ పార్ట్ ఏదైతే ఉందో 13.5 acres చేస్తున్నాం. ఇది మనం స్టార్ట్ చేసి జస్ట్ 3.5 months అవుతుంది మ్యామ్. ఇందులో మనకి ఆల్మోస్ట్ 182 plots వచ్చాయి మ్యామ్. అండ్ వీ హ్యావ్ ఎల్పీ నెంబర్, రేరా నెంబర్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ స్పాన్ ఆఫ్ 3 months లో మనం వీ సోల్డ్ ఆల్మోస్ట్ 90 plots అనమాట. ఓ, సో మనకి ఇందులో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్. ఇందులో ఎయిర్పోర్ట్ కి చాలా దగ్గర, వెరీ నియర్ బై, జస్ట్ 10 minutes లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గరికి జస్ట్ ఒక 2 minutes డిస్టెన్స్ లో వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ నానగ్రామ్ కూడా అండ్ హైటెక్ సిటీ అండ్ ఈ సర్కిల్ నుంచి జస్ట్ 20 minutes లో వచ్చేయచ్చు. మీరు చెప్పిన పాయింట్స్ కాకుండా నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను అనమాట లొకేషన్ హైలైట్స్ లో. మేము ఎప్పుడన్నా సరే ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటే ఎవరన్నా సరే 2 parameters ని ఫాలో అవ్వాలి. ఒకటి యాక్సెసిబిలిటీ, 2 ఎంప్లాయ్మెంట్. సో వెన్ కమ్స్ టు కొంగర్కలాన్ దిస్ లొకేషన్, మనకు యాక్సెసిబిలిటీ చూసుకుంటే మీరు చెప్పిన విధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి జస్ట్ 2 minutes డ్రైవ్ అనమాట మన వెంచర్ కి. ఓకే. అండ్ ఎంప్లాయ్మెంట్ చూసేసరికి మీకు డైలీ న్యూస్ ఆర్టికల్స్ లో కానీ న్యూస్ లో కూడా మీరు వింటూనే ఉంటారు. ఫాక్స్కాన్ కంపెనీ ఐఫోన్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1 lakh ఎంప్లాయ్మెంట్ మ్యామ్. అది మనకి జస్ట్ 1.5 kilometer లోనే మన వెంచర్ నుంచి ఉంటుంది. దాని ఆపోజిట్ లోనే కేన్స్ కంపెనీ అని ఉంటుంది. అది సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అందులో 30,000 ఎంప్లాయ్మెంట్.
దాని ఆపోజిటే ఉంటుంది, ఫాక్స్కాన్ ఆపోజిట్ అందులో. అండ్ పక్కన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ మ్యామ్. సో దీస్ ఆర్ ద ఎంప్లాయ్మెంట్ జోన్ అనమాట, అంటే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ జరిగే ప్లేస్ అండ్ మనకి యాక్సెసిబిలిటీ రెండు ఉన్న లొకేషన్. ఎక్కడన్నా సరే అండి గ్రోత్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఎప్రిషియేషన్ కూడా చాలా షార్ట్ టర్మ్ లో మీరు ఎప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అన్నిటికన్నా లొకేషన్ ఇదంతా చాలా బాగుంది సార్. అండ్ అలానే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా చాలా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ అసలు ఇక్కడ మీ ప్లాటే తీసుకోవాలి అంటే మెయిన్ రీజన్ ఇక్కడే ఎందుకు తీసుకోవాలి మ్యామ్? 2 things ఇక్కడ అసలు కొంగరకలాన్లో ఎందుకు తీసుకోవాలి, అండ్ సెకండ్ థింగ్ మా ప్రాజెక్ట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. ఎస్. సో కొంగరకల్ అనేది ప్రెసెంట్ కంప్లీట్లీ హ్యాపెనింగ్ లొకేషన్ మ్యామ్ ఇన్ హైదరాబాద్. ద రీజన్, బిగ్గెస్ట్ రీజన్ అంటే ఇప్పటి వరకు చెప్పినవి కొన్ని ఫ్యాక్టర్స్ అయితే మెయిన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో మనకి 333 feet గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని చెప్పి మనకి ఎగ్జిట్ 13 దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ఒక రోడ్డు శాంక్షన్ అయింది. దానికి సెంట్రల్ గవర్నమెంట్ నితిన్ గడ్కరీ గారు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఈ టెండర్ అనేది మనకి సీఎం రమేష్ గారికి L&T తీసుకున్నారు ఈ రోడ్ వర్క్ కాంట్రాక్ట్. ఆల్రెడీ ఈ రోడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫ్యూచర్ సిటీ నుంచి. ఇట్స్ డైరెక్ట్లీ గోస్ అండ్ కనెక్ట్ టు ఎగ్జిట్ 13. ఈ ఎగ్జిట్ 13 అండ్ 330 feet రోడ్ అనేవి మనకి జస్ట్ మన వెంచర్ నుంచి 1.3 kilometers. సో ఇదేంటంటే కంప్లీట్లీ హ్యాపెనింగ్ అనమాట. కంపెనీస్ కూడా వచ్చాయన్నమాట ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇదేంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే కమింగ్ 2.5-3 yearsలో హ్యూజ్ ఎప్రిషియేషన్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి దక్కుతుంది. అండ్ మోర్ ఓవర్ రీజన్ ఏంటంటే కొంగరకలాన్లో ఎందుకు తీసుకోవాలన్న దానికి మీకు పాయింట్ చెప్పాను. మా దాంట్లో ఎందుకు తీసుకోవాలని చెప్తున్నాను. ఓపెన్ ప్లాట్స్ లో క్లబ్ హౌస్ కాన్సెప్ట్ అనేది ఎక్కడ లేదు. సో వీఆర్ గివింగ్ క్లబ్ హౌస్ ఇన్ ఆల్మోస్ట్ 900 square yards లో మనం క్లబ్ హౌస్ ఇస్తున్నాం. 900 square yards లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం. జిమ్, పూల్, మెడిటేషన్ హాల్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో 24/7 సెక్యూరిటీ ఉంటుంది, మీకు చూడొచ్చు. సీసీ కెమెరాస్ ఉంటాయి. అండ్ డెవలప్మెంట్స్, వెల్కమ్ టు డెవలప్మెంట్స్ ఆఫ్ వెంచర్ ఆర్ వెంచర్. సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేసాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉంటుంది. ఓకే. మోర్ ఓవర్ వాటర్ ఫెసిలిటీ మిషన్ భగీరథ కూడా మనకి ఇక్కడ. ఓ సూపర్. సో నేను ఓపెన్ గా చెప్పడం ఏంటంటే ఎంటైర్ కొంగరకలాన్లో ఎవ్వరు ఇవ్వలేని ప్రైసింగ్ కి నేను అది మీరు ఇస్తున్నారు. యా. సో ఎక్కడ కొంగరకలాన్లో ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి రీజనబుల్ ఇంత ప్రైమ్ లొకేషన్ లో అయితే ఎక్కడ ఓపెన్ ప్లాట్స్ అనేది లేదు. ఇక్కడ మాత్రం మీరు చాలా మంచిగా అవైలబుల్ గా ప్రతి ఒక్క పీపుల్ కి, ఐటీ అనుకోవచ్చు, బిజినెస్ అనుకోవచ్చు, అండ్ ఎన్ఆర్ఐ పీపుల్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క కార్పొరేట్ ఎంప్లాయీకి కూడా అఫోర్డబుల్ చేయగలిగే ప్రైస్లో మంచి ప్రీమియం లొకేషన్లో ఓపెన్ ప్లాట్స్ అనేది ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మ్యామ్ మన వెంచర్ బిల్డ్ని ఆనుకొని ఉంటుంది. సో ఈ వెంచర్ ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏదర్ రెంటల్ పర్పస్, ఎందుకంటే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ పక్కనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 2 lakh ఎంప్లాయ్మెంట్ జోన్ మ్యామ్ మనం ఉన్నది. అండ్ రెసిడెన్షియల్ పరంగా రెడీ ఫర్ కన్స్ట్రక్షన్. phase 1లో ఆల్మోస్ట్ మీకు ఈ నెక్స్ట్ మంత్కి ఆల్మోస్ట్ 30 to 40 clients దే రెడీ ఫర్ కన్స్ట్రక్టెడ్ దేర్ బిల్డింగ్స్ అన్నమాట. సో వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే మన phase 2కి ఎప్రిషియేషన్ అనేది పెరగడం జరుగుతుంది. ఎక్కడన్నా సరే ఇళ్ళ మధ్యలో ఉంటుంది మనకి R1 జోన్ కంప్లీట్లీ G+4 పర్మిషన్ ఉంటుంది మనకి. విత్ ఆల్ ద అప్రూవల్స్, విత్ ద లీగల్ వెరిఫికేషన్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ మనం phase 1 చేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎక్స్టెన్షన్ phase 2 కూడా వెళ్ళడం జరిగింది. అది కంప్లీట్ అయిన తర్వాత కూడా వీ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ phase 3 ఆల్సో. ఓ సూపర్. సో ఇదన్నీ బ్యాక్ టు జరిగిపోతున్నాయి అంతా కూడా. సూపర్ సార్. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మ్యామ్? ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్కి వచ్చాడు, విజిట్ చేశారు, తనకి ఒక ప్లాట్ నచ్చింది. ప్లాట్ నచ్చితే మనం బేసిక్ టోకెన్ అమౌంట్ అంటాం అనమాట. అంటే లైక్ ఆ ప్లాట్ బ్లాక్ చేయడానికి 2 lakhs ఇస్ ద టోకెన్ అమౌంట్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ విత్ ఇన్ 7 days or 10 daysలో మనం 1/4 ఆఫ్ ది అమౌంట్ పే చేసి అగ్రిమెంట్ చేసుకోవచ్చు. స్పాన్ ఆఫ్ 30 to 45 daysలో వీ కెన్ గో ఫర్ డైరెక్ట్లీ రిజిస్ట్రేషన్. అండ్ ఇది టైం ఫ్రేమ్. ఇప్పుడు క్లయింట్ రెడీగా నేను 2 daysలోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, 1 dayలో చేసుకుంటానన్నా సరే వీఆర్ రెడీ ఫర్ దాట్. స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఆర్ అవైలబుల్. సూపర్. అండ్ మోర్ ఓవర్ లిమిటెడ్ ప్లాట్స్ ఆర్ అవైలబుల్ మ్యామ్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, వ్యూయర్స్ కానీ, క్లయింట్స్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉన్నా సరే సో తొందరగా ఈ ఆపర్చునిటీని చూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంది. బట్ ప్రైసింగ్ ఎలా ఉంటుంది? పర్ స్క్వేర్ యార్డ్ ఎలా ఇస్తున్నారు? మ్యామ్ ప్రైస్ వచ్చి పర్ స్క్వేర్ యార్డ్ మనం 28,000 చెప్తున్నాం మ్యామ్. అండ్ స్లైట్లీ నెగోషియేషన్ కూడా ఉందన్నమాట. ఓకే. సో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది? మినిమం మనకి 150 square yards నుంచి అప్ టు 1000 square yards వరకు అవైలబుల్ ఉన్నాయి. ఓ ఇప్పుడు నేను ఒక 300 లేదా 500, 600 వాట్ ఎవర్. యా. సో 150 అనేది స్టార్టింగ్ సైజ్ వచ్చి 150 ఉందన్నమాట. అప్ టు మనకి 1000 yards వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి.
సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే ఆల్రెడీ మన దగ్గర 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 వరకు కూడా స్క్వేర్ యార్డ్స్ అనేది అవైలబుల్ ఉంది. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 28,000 అవుతుంది. కంప్లీట్గా రెసిడెన్షియల్ ఉన్నటువంటి ఈ లొకేషన్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, లేదు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేదా స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నా కూడా జస్ట్ 2 lakhs టోకెన్ అమౌంట్ తీసుకొచ్చి అండ్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే